ఆపదలో అక్కరకు వస్తుందని చీటీలు వేస్తే అసలకే ఎసరు తెస్తున్నారు కేటుగాళ్లు. చీటీల పేరిట నిత్యం ఎక్కడో అక్కడ మోసాలు వెలుగు చూస్తున్నాయి. లేటెస్ట్ గా పలమనేరులో వెంకట్రావు 420 ఫైల్స్ చిత్తూరు జిల్లాలో ప్రకంపనలు రేపుతున్నాయి. 14 కోట్లు వసూలు చేసి జంపయ్యారు. నిర్వాహకులకి లాస్ అయ్యారా? లాభసాటి వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారా? చిన్న మొత్తాలు పెద్ద మోసం. చీటీ పేరిట కోట్లలో కుచ్చుటోపి. చిత్తూరు జిల్లా పలమనేరులో చీటీల స్కామ్ ఇలా సీన్ సితార్ చేసింది. లబో దిబోమంటూ తరలివచ్చిన బాధితులతో బోయవీధి జాతరను తలపించింది. నమ్మకమే పెట్టుబడిగా కొన్నేళ్లుగా చీటీలు నిర్వహిస్తూ వచ్చిన వెంకట్రావు పరారయ్యాడని తెలిసి సగటు జీవుల గుండెలు గుబేల్మన్నాయి. ఆడేటో వెళ్ళిపోయాడ్రో అనే ఆవాజ్తో చీటీలు కట్టిన వాళ్ళంతా బోయవీధికి పరుగులు తీశారు. ఇంటికి తాళం వేస్తుంది. ఇక ఫోన్ ఏం లిఫ్ట్ చేస్తాడు? 1 కాదు 2 కాదు 50 మంది కాదు 100 మంది కాదు 400 మంది వేలు లక్షల్లో చీటీలు కట్టారు. ఆల్ టుగెదర్ గా 14 కోట్ల రూపాయలు కూడేసుకొని వెంకట్రావు బిచానా ఎత్తేశాడు. వెంకట్రావు అంటే బోయగోడ్లోనే కాదు టోటల్ పలమనేరులోనే ఫేమస్ ఫిగర్. గోల్డ్ షాప్ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాడు, సైట్ దందాగా చిట్టీలు నిర్వహించేవాడు. పద్ధతి గల పెద్ద మనిషి అని నమ్మి చీటీలు కడితే ఇంత దోఖా చేశాడంటూ గొల్లుమన్నారు బాధితులంతా. పిల్లల చదువు కోసమని కొందరు, పెళ్లి కోసమని ఇంకొందరు, ఇల్లు కట్టుకోవాలని మరికొందరు కష్టాన్నంతా పొదుపు చేసుకొని నమ్మకస్తుడని వెంకట్రావు దగ్గర చీటీలు వేశారు. వడ్డీ సంగతేమో గాని ఇప్పుడు అసలుకే ఎసరొచ్చిందని వాపోతున్నారు. 60 లక్షలు సార్, మా కడుపు కొట్టేసినారు సార్. కథ బాధపడి మేము రొయ్యక పొగలనుక కూలీ నాలి చేసినా సార్. మాది మాతకల పల్లి సార్. అడగండి సార్, మేము కైనా కష్టపడి కట్టినామా డబ్బులు సార్. 60 లక్షలు సార్ మాకు రావాల్సింది. మాకు న్యాయం చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్. సార్ 60 లక్షలు సార్. మా బంధువులు మట్టి చేయించుకుంటాం సార్ చీటీలు. వెంకట్రావు ఒక్కడే కాదు, ఇంటిల్లిపాది జాడలేరు. సకుటుంబ సమేతంగా వెంకట్రావు పరారయ్యాడు. చీటీల దందాలో ఆయన పుత్రరత్నం హస్తం కూడా ఉందట. బాబ్ 10 నంబరే అయితే బేటా 1 నంబర్ అనేలా అయ్యా కొడుకులు ఇద్దరు తమను నిండా ముంచారని బాధితులు గొల్లుమన్నారు. ఆ ఇద్దరు దాదాపు 400 మందికి పైగా ముంచేసి ఎంచక్కా ఐపీ పెట్టి పారిపోయారన్నారు. 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి. అర్థమైందా? నీదెంత తనిఖీ? నాది 12 లక్షలు రావాలన్నా. నాది మాత్రమే 12 లక్షల రూపాయలు రావాలి. చీటీలు మొత్తం అయిపోయింది. నాది ఇంకా 4 చీట్లే ఉండేది. నాది 4 నెలల్లో నాకు 12 లక్షల రూపాయలు వస్తుంది. ఏమే వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు ఆడ దాంకొని ఐపీఎస్సి 1 నెల ముందర నేను అడిగిన చరణ్ని ఏమని, వాళ్ళ కొడుకు పేరు చరణ్, ఏం చరణ్ ఐపీఎస్ఏ రాస్తున్నాడు నాకు వేరే వాళ్ళు చెప్పినారంటే ఎవరు తనకేసి చెప్పింది నీకే అది ఇది అని కొంచెం రివర్స్ మాట్లాడినాడు. ఇప్పుడు ఏం రా అంటే పోయి వాడు ఫస్ట్ 1 నెల ముందర వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పోయేసి వాళ్ళ ఆయన మెల్లిగా నాకు హార్ట్ ప్రాబ్లం అదంతా ప్లాన్. ఎవరిని కదిలించినా సరే కోపంతో పాటు కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. పెద్ద ఆయన తాను చీటీ వేయడమే కాకుండా బంధువులతో కూడా చీటీలు కట్టించాడు. ఇప్పుడు వాళ్లకు తాను ఏం సమాధానం చెప్పాలంటూ గొల్లుమన్నారు ఆయన. టీవీ 9 వాళ్ళకి నమస్కారం చేస్తున్నా. నా పేరు రంగప్ప. 35 ఏళ్ళుగా 15,000 తెచ్చినాడు నా దగ్గరికి. నమ్మిచ్చినాడు, మోసం చేసినాడు. వెంటనే వాడిని అరెస్ట్ చేయాలా, ఆస్తులు జప్తులు చేయాలా. మినామిల మీద పెట్టినాడు. వాని చేత కొనేదానికి ఎవడు రాలేదు. మినామిల మీద పెట్టినాడు, వాని చేత కొనేదానికి ఎవరు రాలేదు. వాడు పోతుంటేనే 15 నెలలు 12 నెలల నుంచి అందరికి తెలిసిపోయింది. ఒక పెద్ద మనిషిని నన్ను నమ్మి వేసినారు. ఇప్పుడు నువ్వు కట్టియా నిన్ను నమ్మి కదా. చీటీల పేరిట దగ్గర 14 కోట్ల రూపాయలు మడతట్టేయడమే కాదు అదల్ బదల్ పేరిట వెంకట్రావు తనకు కుచ్చిటోపీ పెట్టాడంటూ వాపోయాడు సాటి గోల్డ్ వ్యాపారి. నా దగ్గరే గోల్డ్ ఎత్తుకుని పోయినాడు. 760 గ్రాములు ఎత్తుకుని పోయినాడు. ఏం చెప్పినాడంటే అందులో కష్టపడినాడు, అమ్మేసి నీకు డబ్బులు ఇస్తాను, సైకిల్ మీద తెచ్చిస్తా అని చెప్పినాడు. అట్లా వరకు చేసి 1 నెల గడిచిపోయింది, 2 నెలలు గడిచిపోయింది, ఇప్పుడు 9 నెలలు గడిచిపోయింది. దాదాపు 30 ఏళ్లుగా చీటీలు నిర్వహించిన వెంకట్రావు అనుకో పక్కా పథకంతోనే 14 కోట్ల రూపాయల స్కామ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వాళ్లు నష్టపోయింది ఏమీ లేదు. తమ డబ్బంతా బినామీల పేరిట ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టారంటున్నారు బాధితులు. వెంకట్రావును అరెస్ట్ చేసి శిక్షించడం సహా తన ఆస్తుల్ని, బినామీల పేరిట ఉన్న ప్రాపర్టీలను జప్తు చేసి తమ డబ్బు తమకు ఇప్పించాలంటున్నారు బాధితులు. ఇప్పటికీ 400 మందికి పైగా బాధితులు రోడ్డెక్కారు.
స్పందించిన పలమనేరు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.